వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్కి సంబంధించి ఈ బిట్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ రూట్స్ ఆర్ ఇమాజినరీ, ఏమంటున్నారు రూట్స్ అనేటివి ఇమాజినరీ అయినట్లయితే ఇక్కడ k వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు ఈ బిట్ని సాల్వ్ చేయాలి అంటే మనకు ముందుగా రూట్స్ అనేటివి ఇమాజినరీ అయితే కండిషన్ ఏంటి అనేది తెలియాలి. సో దీనికోసం అయితే ముందుగా మనం దీని కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో కాన్సెప్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్గా ఈ ఫామ్లో ఉంటుంది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్. ఇందులో a కామా b కామా c అంటే ఈ a అనే నెంబర్, b అనే నెంబర్, c అనే నెంబరు రేషనల్ నెంబర్స్ అయి ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏ నెంబర్నైనా సరే మనం p/q అనే ఫామ్లో రాసుకోగలిగితే దాన్ని మనం రేషనల్ నెంబర్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, రూట్స్ అన్నమాట. రూట్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో మనం ఈ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే ప్లస్తో ఒకసారి అప్లై చేస్తే ఒక రూట్ వస్తుంది, ఇక్కడ మైనస్తో ఒకసారి అప్లై చేస్తే మనకి ఇంకో రూట్ అనేది వస్తుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇప్పుడు రూట్స్ అనేటివి మనం ఆల్ఫా కామా బీటా అనేటివి మనం రూట్స్ అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా -b/a. అదే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా, దీనికి ఫార్ములా c/a. ఇప్పుడు రూట్స్ అనేటివి ఎలా ఉంటే కండిషన్స్ ఏంటి అనేది నేర్చుకుందాం అన్నాను కదా, ఇప్పుడు చూద్దాం. సో రూట్స్ అనేటివి ఇమాజినరీ ఎప్పుడవుతాయి అంటే b స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ అనేటివి ఇమాజినరీ అవుతాయి. తర్వాత రూట్స్ అనేటివి రియల్ రూట్స్ అయితే b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్స్ అనేటివి రియల్ నెంబర్స్ అనేటివి వస్తాయి. సో రియల్ నెంబర్స్లో మళ్ళీ 2 కండిషన్స్. ఇక్కడ ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac అనేది 0తో సమానమైనట్లయితే మనకి రెండు రూట్స్ ఒకటే వాల్యూ వస్తాయి. అంటే అర్థం ఏంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. లేదా b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు రెండు వేరు రూట్లు ఉంటాయి. అంటే ఆల్ఫా అనేది వేరే రూటు, బీటా అనేది వేరే రూట్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో 2 కండిషన్స్. ఇక్కడ ఏంటిది, b స్క్వేర్ మైనస్ 4ac అంటే ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఈ b స్క్వేర్ మైనస్ 4ac అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 49 అనుకోండి. అప్పుడు b స్క్వేర్ మైనస్ 4acని మనం ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటాం. ఎందుకని 49 ఏమవుతుంది, 7 స్క్వేర్ అవుతుంది. కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac అనేది మనకి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయినప్పుడు రూట్స్ అనేటివి రేషనల్గా ఉంటాయి. రేషనల్ అంటే ఏం చెప్పాను, p/q ఫామ్లో మనం ఏ నెంబర్ని రాసుకున్నా దాన్ని రేషనల్ అని అంటాం. ఒకవేళ b స్క్వేర్ మైనస్ 4ac అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉంటే, ఉదాహరణకి రూట్ 23 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఇర్రేషనల్ రూట్స్ వస్తాయి. ఇర్రేషనల్ రూట్స్ అంటే ఏంటి అంటే ఇలాగ రూట్ 2 కానీ రూట్ 7 కానీ ఇట్లా రూట్ ఫామ్లో ఉండి పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉంటే వాటిని మనం ఇర్రేషనల్ రూట్స్ అంటుంటాం. సో రేషనల్ రూట్స్ అంటే p/q అనే ఫామ్లో రాసుకుంటే దాన్ని మనం రేషనల్ రూట్స్ అంటాం. సో ఇప్పుడు మన క్వశ్చన్కి వచ్చేద్దాం. మన క్వశ్చన్లో ఏమన్నారు, ఇమాజినరీ అన్నారు. మన క్వశ్చన్లో ఇమాజినరీకి కండిషన్ ఏంటి, ఇక్కడ ఇమాజినరీ అంటే b స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0గా ఉండాలి. సో ఆ కండిషన్ ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ తెలియకపోతే మనం దీన్ని అప్లై చేయలేం. సో కండిషన్ ఏంటి, b స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ x స్క్వేర్కి మైనస్ ముందరుండే కోఎఫిషియంట్ a,
అప్పుడు ఏ ఎంత 1. ఎక్స్కి ముందుండే కోఎఫిషియంట్ బి, సో బి ఎంత -4. సో సి అనేది కాన్స్టెంట్ వాల్యూ అంటే ఇక్కడ కే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. బి స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ ఎంత 1 ఇంటూ సి ఎంత కే. కండిషన్ లెస్ దాన్ 0 అంటే 16 మైనస్ 4k అనేది లెస్ దాన్ 0 అంటే మనకి 4k అనేది గ్రేటర్ దాన్ 16 అయి ఉండాలి. అంటే ఈ మైనస్ ఇటు వెళ్తే ప్లస్ అయిపోతుంది కదా. అంటే చూడండి ఇక్కడ చూపిస్తాను. ఈ 16 లెస్ దాన్ -4k ఇటు వెళ్తే +4k అవుతుంది కదా. సో దీన్నే మనం ఇలా రాసుకుంటున్నాం. సో 4k ఈజ్ గ్రేటర్ దాన్ 16 అన్నారు. అప్పుడు రెండు వైపులా 4తో క్యాన్సిల్ చేస్తే k ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని వచ్చింది. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి 1 2 3 5. సో ఇక్కడ మనకి ఈ 5 అనే నెంబర్ ఒక్కటే 4 కంటే గ్రేటర్గా ఉంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే మనం ఆన్సర్ k వాల్యూ 5 అని మనం డెరైవ్ చేయొచ్చు. సో మనకి ఈ కండిషన్ కనుక తెలియకుండా ఉంటే, ఇమాజినరీ రూట్స్ కండిషన్ తెలియకుండా ఉంటే ఈ బిట్స్ని సాల్వ్ చేయడం అనేది అస్సలు కుదరదు. సో మనకి బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్స్ టెక్నిక్స్తో పాటు కూడా బేసిక్స్ మీద కూడా బిట్స్ అడుగుతున్నారు. సో ఈ బిట్ మనకి ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బీలో కానీ నెక్స్ట్ ఐబీపీఎస్లో కానీ దేంట్లోనైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఉంటుంది కాబట్టి అందులో బేసిక్స్ టచ్ చేసినప్పుడు మనం దాంట్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇంకొకసారి దీన్నైతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోండి. సో మీకు రివిజన్కి కూడా ఈజీగా ఉంటుంది మళ్ళీ వీడియో చూడకుండా. సో ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.